దామోదర్ చెప్పే భక్తి నీతి కథలు. ఈరోజు మనం బతుకమ్మ ఎవరు, బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ కథల ద్వారా తెలుసుకుందాం. చివరి వరకు తప్పకుండా చూడండి. మన తెలుగు రాష్ట్రాల అతిపెద్ద పండగ బతుకమ్మ. తెలంగాణ ఆత్మకు ప్రతీక, పూల పండగ, ఆడబిడ్డల పండగ బతుకమ్మ. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో 9 రోజుల పాటు జరుపుకునే ఈ పండగ వెనుక చాలా లోతైన కథ ఉంది. ఇప్పుడు ఆ కథను వినేద్దాం. చాలా శతాబ్దాల క్రితం చోళ రాజ్యంలో ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతని పేరు ధర్మాంగుడు. రాణి పేరు సత్యభామ. వారికి ఎన్నాళ్ళగానో సంతానం లేదు. రాజు రాణులు ఎంతో ఆరాధన చేసి దేవతలను ప్రార్థించారు. చివరికి దేవతలు వారి కోరిక తీర్చారు. ఒక అందమైన ఆడబిడ్డ పుట్టింది. ఆ రాజ్యం మొత్తం ఎంతో ఆనందంతో ముంచెత్తింది. రాజ్యం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ చిన్నారికి పేరు పెట్టారు బతుకమ్మ. అంటే బతికి వృద్ధాప్యాన్ని చేరుకో అమ్మా, సుఖ సంతోషాలతో జీవించు అని ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు. ఆ చిన్నారి అందంగా పెరుగుతూ ఉండగా దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే ప్రాణాలు విడిచింది. రాజు రాణులు శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ ప్రజలు ఆ బాలికను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం పూలతో ఒక పెద్ద స్తంభం కట్టి దానిని బతుకమ్మ అని పిలుస్తూ పూజించటం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇది పూల పండగగా మారింది. ఇంకో పౌరాణిక కథ ప్రకారం మహాకాళిని సంహరించిన తరువాత పార్వతీదేవి శక్తి ఎక్కువై భూమి మీద ప్రకంపనలు మొదలయ్యాయి. దేవతలు భయపడి, అమ్మా శాంతంగా ఉండు, మమ్మల్ని కాపాడేందుకు నువ్వే ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు ఆమె తన శాంత స్వరూపాన్ని ధరించి సతీదేవిగా ప్రసన్నమైంది. ఆమెకు పూలతో పూజ చేస్తే ఆయురారోగ్యం, శాంతి లభిస్తుందని నమ్మకం పెరిగింది. అందుకే మహిళలు బతుకమ్మను పూలతో అలంకరించి ఆరాధించడం ప్రారంభించారు. బతుకమ్మలో ఉపయోగించే పూలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి, చామంతి లాంటి పూలను మాత్రమే వాడతారు. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. వర్షాకాలం తర్వాత ఈ పూలను సేకరించి వాడటం వలన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. బతుకమ్మ కేవలం పండుగ కాదు, ఇది ఆడబిడ్డల గౌరవం. ఆడవాళ్ళు ఇంటి ఆవరణలో కూర్చొని బతుకమ్మను అలంకరించి అందరూ కలిసి పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. ఆ పాటలలో జీవన విలువలు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, దేవతల పట్ల భక్తి ఉంటాయి. 9 రోజుల పాటు చిన్న చిన్న బతుకమ్మలు తయారు చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఆ రోజు బతుకమ్మలను చెరువులలో, నీళ్ళల్లో వదిలేస్తారు. ఇది ప్రకృతికి తిరిగి అప్పగించటం అనే అర్థం. ఇదే బతుకమ్మ అసలు కథ. ఇది పూల పండగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ, ఆంధ్ర ఆత్మగౌరవం. ఇది ఆడబిడ్డల శ్రేయస్సు, ఆరోగ్యం కోసం చేసే ప్రార్థన. ప్రతి సంవత్సరం పూలతో బతుకమ్మను పూజిస్తే మన ఇల్లంతా శాంతి, సంతోషం, ఐశ్వర్యం నిండుతుందని నమ్మకం. ఓం శ్రీ దుర్గామాతయే నమః. ప్లీజ్ సత్యపీఠం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ చేయటం మర్చిపోవద్దు.